ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ ఇప్పుడే జరిగింది. ఆ మీటింగ్కు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి ప్రత్యేకంగా నియోజకవర్గ వారీగా చర్చించడం జరిగింది. పార్టీ బలోపేతంపై, అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణంపై పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కూడా మాకు గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ బలోపేతంపై కూడా, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు కంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పటిష్టత కోసం అందరం కూడా కృషి చేయాలి, అందరం కూడా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి పార్టీ బలోపేతాన్ని కూడా కృషి చేస్తాము. ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో దృష్టిలో ఉంచుకొని అన్ని సామాజిక వర్గాలకు బాధ్యత, అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. మేము కూడా చెప్పినాము, తప్పకుండా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశాలు కల్పించి వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటామని కూడా మీనాక్షి మేడం గారికి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను డిస్కస్ చేసిన అంశాలు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న పేరును చూసి తట్టుకోలేక ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ పరిస్థితి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన జరిగిన పహల్గామ్ దాడిలో బీజేపీ పూర్తిగా అట్టడి స్థాయికి పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా మొత్తము అంటే ఇంటి కళాలతో, అంటే సంపాదించిన డబ్బులతో ఎట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, పైసల మధ్యలో పంచాయతీ వచ్చేసి ఈ విధంగా ఈరోజు ఏ విధంగా వాళ్ళు కుటుంబ సభ్యులే ఏ విధంగా విమర్శించుకుంటారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుందని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవడమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.